ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకు వెళుతోంది. ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకొస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టగా మరికొన్ని కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకుంటూ ఉన్నాయి. విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా అంతకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తంగా 20 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల రూపంలో వచ్చాయి. కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ కూడా విశాఖ కేంద్రంగా తమ కార్యకలాపాలను అక్కడ ప్రారంభించబోతుందని, అక్కడ భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతుందనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విశాఖ కేంద్రంగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు అక్కడ భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. కేవలం విశాఖ కేంద్రానికే 6 లక్షల కోట్ల రూపాయల మేర ఇప్పటి వరకు పెట్టుబడులు వచ్చాయి. ఇన్ఫోసిస్ కూడా ఇప్పుడు విశాఖ వేదికగా తమ కార్యకలాపాలను ప్రారంభించబోతుందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దాని ద్వారా ఎన్ని వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి. ఇన్ఫోసిస్ ఎంత పెట్టుబడి పెట్టబోతుంది అంటే ఏం చెప్తారు సార్? ఉత్తరాంధ్రలో 2 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్. అసలు ఆ 2 కూడా రాకుండా చేయాలనా? ఓకే. ఈ జరుగుతున్న అభివృద్ధి, ఈ చేస్తున్నటువంటి ఈ మొత్తం ఈ పురోగతిని కనుక తీసుకుంటే 20 నెలల్లో మీరే చెప్పారు ఇంట్రోలో ఏంటి 6 లక్షల కోట్ల పెట్టుబడులు మరి సంవత్సరంలో వచ్చినాయి అన్నారు. విశాఖ కేంద్రంగా అసలు ఎందుకు ప్రధాని మోడీయే వచ్చి నీకు 1,60,000 కోట్లతో అక్కడ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కి శంకుస్థాపన చేశారు. మోడీ వచ్చిన రోజే 2 లక్షల కోట్ల పనులు శంకుస్థాపనలు జరిగాయి. మళ్ళా రేపు 7వ తారీఖు వస్తున్నాడంట. ఇంకెన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి అంట. 7వ తారీఖు మళ్ళీ ఇంకో 2 లక్షల కోట్లు. దాంట్లో నీకు కనపడుతుంది కదా, ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ అనకాపల్లి దగ్గర అదొక 1,50,000 కోట్లతో మరి దానికి శంకుస్థాపన చేయడానికే మోడీ వస్తున్నారు. రేపు 7వ తారీఖు అంటున్నారు. అంటే స్టీల్ ఆంధ్రాగా, ఉత్తరాంధ్ర కాదు అది, ఇక ఉక్కాంధ్ర అనమాట. అటు అనకాపల్లి దగ్గర నుంచి నీకు విజయనగరం దాకా అంత స్టీల్ సిటీస్, ఒక స్టీల్ క్యారిడార్. ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ కావచ్చు, లేకపోతే విశాఖ స్టీల్ కూడా చూసావు కదా. 50 అంటే ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పుడు అసలు ఆర్థికంగా లాభాల్లోకి వచ్చింది. 54 కోట్లు అంట. అదే చెప్పబోతున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలు 54 కోట్లు వచ్చినాయి అంటే మొత్తం 3 ఫర్నెస్లు పనిచేస్తున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఫర్నెస్ వాళ్ళు 1400 రోజులు వాళ్ళు ధర్నాలు, ఆందోళనలు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటారు. 14,000 కోట్లు ఇచ్చారు దానికి. ఈ 20 నెలల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కే కేంద్రం ఇచ్చింది కానీ, రాష్ట్రం ఇచ్చింది కానీ, ఇప్పించింది కానీ 14,500 కోట్లు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇన్ఫోసిస్ వస్తుంది అంటే మొత్తం ఐటీ సంస్థలన్నీ వాళ్ళ విశాఖకి క్యూ కడుతున్నాయంటే మొన్న కాగ్నిజెంట్కి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. టీసీఎస్ అక్కడ రెడీ అయిపోతారు. అంటే ఒక టీసీఎస్, కాగ్నిజెంట్ ఈ రెండిటి ద్వారానే 25,000 మందికి ఉపాధి. అది పరోక్షంగా అంటే పరోక్షంగా అంటే నువ్వు ఇంకొక 4-5 వేసుకోవటమే. ఒక ఐటీ ఉద్యోగం పరోక్షంగా 4-5 ఉద్యోగాలను సృష్టిస్తుంది. అంటే ఐటీ ఉద్యోగి మీ ఊరు వచ్చాడంటే అతను ఉండటానికి హోటల్, అతని బిడ్డలు చదువుకోవటానికి కాలేజీ, లేకపోతే అతని ఆఫీస్కి తీసుకెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్, ఒక డ్రైవర్. అంటే అలా ప్రతి ఉద్యోగం చుట్టూ 4-5 ఉద్యోగాలు సృష్టి జరుగుద్ది. కాబట్టి దీన్ని ఒక ఉద్యోగాల విప్లవంగా చూసాం. దీన్ని ఐటీ సెక్టార్ని ఇవాళ టీసీఎస్, లేకపోతే కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్. నిన్న ఏదో వాళ్ళు ఒక 20 ఎకరాలు అడిగారంట. ఇప్పుడు ఆ ఎండాడ, పరదేశపాలెం దగ్గర చూసుకున్నట్టున్నారు. అంటే పర్మనెంట్ క్యాంపస్. ఇన్ఫోసిస్ కూడా టీసీఎస్ లాగా, కాగ్నిజెంట్ లాగా అసలు మొత్తం అంతా అక్కడికి ఐటీ కంపెనీలు. ఇప్పుడు ఈ 20 నెలల్లోనే మనం చూస్తే
డెస్టినేషన్గా మారింది. ఉమ్, ఏది అటు ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ వాళ్ళ విశాఖపట్నం ఎందుకు వస్తున్నాయంటే కారణం ఇదే అనమాట. ఉమ్, ఇప్పుడు ఇన్ఫోసిస్ దగ్గర దగ్గర 50 దేశాల్లో ఉంది. ఒక బెంగళూరు, మైసూరు, కర్ణాటకలోనే అనేక క్యాంపస్లు ఉంటాయి దానికి. ఉమ్, హైదరాబాద్ క్యాంపస్, చెన్నై క్యాంపస్, ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళ పర్మనెంట్ క్యాంపస్ పెడుతున్నారంటే అంటే ఇక వలసలకి అడ్డుకట్ట. ఉమ్, నీకు వలసాంధ్ర అంటాం దాన్ని. దీన్ని ఉత్తరాంధ్ర అంటే ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో నువ్వు ఉంటున్నావు, హైదరాబాద్లో నువ్వు ఎక్కడ అపార్ట్మెంట్కి వెళ్ళి నువ్వు ఆ ఇంట్లో మరి పోర్షన్ ఉందా రెంట్కి అని అడగడానికి వాచ్మెన్ అడుగుతావు. ఉమ్, పనిలో పని మీదే ఊరు అంటావు, ఏమని చెప్తాడు? శ్రీకాకుళం, ఉమ్, విజయనగరం. అంటే అక్కడి నుంచి వలస వచ్చి ఈ మహానగరాల్లో వాళ్ళు వాచ్మెన్లుగా, ఉమ్, కూలీలుగా. దేశం నుంచి కృష్ణ 10 కోట్ల మంది ఉంటారు. ఉమ్, ఏది వలస కార్మికులు. ఓకే. 10 కోట్ల మంది వలస కార్మికులు ఉంటే ఈ 3 జిల్లాలు ఉత్తరాంధ్ర నుంచే నీకు దగ్గర దగ్గర 22 లక్షల మంది ఉంటారు. ఉమ్, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నుంచే ప్రతి సంవత్సరం వలసపోయే వాళ్ళు 22 లక్షల మంది ఉంటారు. ఉమ్, అలాంటి ఉత్తరాంధ్ర, నేను అంటోంది అదే వలసాంధ్ర, ఇవాళ వలసలకు అడ్డుకట్ట. ఉమ్, అటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తయారీ రంగంలో, ఇటు ఐటీ రంగంలో, డేటా సెంటర్లు. డేటా సెంటర్లు. ఏది గూగుల్ ఇవాళ అతిపెద్ద డేటా సెంటర్ వస్తుంది. ఉమ్, ఏషియాస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్. మరి దగ్గర దగ్గర 1.5 కోట్లతో అక్కడ 1 కాదు 2 కాదు 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక డేటా దాంట్లోనే వస్తాయంట. ఉమ్, 6000 మెగావాట్ల సామర్థ్యంతో నీకు ఆ బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్, ఆ రిలయన్స్ డేటా సెంటర్, ఆ సిస్కో డేటా సెంటర్, మొత్తం అందరూ కూడా ఇవాళ అదొక డేటా సిటీగా మారుతుంది. అక్కడి నుంచి నీకు ఈస్టర్న్ ఏషియా కంట్రీస్ ఒక 13 దేశాలకి సీ కేబుల్ వేస్తున్నారు, అండర్ సీ కేబుల్ అయిపోతారు. అంటే ఎలా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఒక ఉత్తరాంధ్రయే కాదు, అటు రాయలసీమ, అక్కడ మళ్ళా బ్రహ్మాండంగా ఏంటి శ్రీ సిటీ ఇవాళ అసలు అది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాదు, అటు ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది. దేశంలో నీకు 10 మొబైల్ ఫోన్లు తయారైతే 5 అక్కడే తిరుపతిలోనే. దేశంలో నీకు 10 ఏసీలు తయారైతే 5 ఇక్కడే, ఎక్కడ శ్రీ సిటీలోనే. అంటే అటు క్రిస్ సిటీ, అసలు అక్కడ నీకు సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ వస్తున్నాయి. 15,000 కోట్లతో మొన్నే 2 ప్లాంట్స్, అటు జపాన్ ఇటు కొరియా. మోడీ క్యాబినెట్ దానికి అప్రూవల్ ఇచ్చింది. మోడీ అక్కడ కూడా మొన్న వచ్చాడు, ఎక్కడ శ్రీశైలం, అక్కడ శివుడి దర్శనం ఏదో మరి కర్నూలులో 15,000 కోట్లతో అక్కడ శంకుస్థాపనలు చేశారు. అక్కడ ఏరోస్పేస్ సిటీగా, డ్రోన్ సిటీగా. అంటే మొత్తం వీళ్ళంతా కూడా ఇది ప్రకాశం జిల్లానేమో అటు నెల్లూరు ఈ బయోగ్యాస్ ఇవి తీసుకున్నారు, కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజెడ్ ప్లాంట్స్ అనమాట. రిలయన్స్ వాళ్ళు 65,000 కోట్లతో పెట్టుబడులతో పెడుతున్నారు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్. ఇక్కడ మనం చూసాం క్వాంటమ్ వ్యాలీ, ఏది అమరావతి, ఇవాళ ఏఐ వర్సిటీ వస్తుంది, నిన్న బిల్ గేట్స్ కూడా వచ్చారు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఈ 20 నెలల్లో ఇవాళ ప్రపంచం దృష్టికి ఎలా ఆకర్షించింది, దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి. అంటే ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఇమేజ్. ఇవాళ గతంలో డ్యామేజ్, 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయాడు అని పేరు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మరో 30 ఏళ్ల భవిష్యత్ నిర్మాణం జరుగుతోంది. మరో 3 తరాల భవిష్యత్ నిర్మాణం దిశగా ఇప్పటి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలు నిజంగా వలసలకు గనక అడ్డుకట్టబడితే ఇంకా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూట్ అవుట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.